హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా చాలా మంది అడిగారు, బ్రో యాడ్సెన్స్ అకౌంట్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలని. ఎవరు అడిగారు నిన్ను? అంటే ఎవరు అడగలేదు, ఎవరు అడిగితే బాగుంటుందని చేస్తున్నా. అంటే కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుంది కదా ఈ వీడియో, సో అందుకనే చేస్తున్నాను అనమాట. మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యి ఫస్ట్ పేమెంట్ మీకు క్రియేట్ అవ్వాలి అంటే యాడ్సెన్స్ అకౌంట్ లో మీ బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. అంటే మీరు ఏ బ్యాంక్ వాడుతున్నారు, సో దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే అందులో యాడ్ చేయాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కావాలన్నమాట. సో వాటిలో ఫస్ట్ ఇది బెనిఫిషరీ నేమ్, అలాగే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో ఆ బ్యాంక్ నేమ్ ఏంటి, అలాగే బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి, అలాగే స్విఫ్ట్ కోడ్ కావాలి, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలన్నమాట. ఈ 5 డీటెయిల్స్ అయితే కంపల్సరీ కావాలి. వీటిలో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే స్విఫ్ట్ కోడ్. సో మీకు మాక్సిమం బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ నేమ్, అలాగే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అందరూ తెలిసే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్విఫ్ట్ కోడ్ అనేది తెలియదు అనమాట. సో దాని గురించి చెప్తాను. అసలు ఈ స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి, ఎందుకు వాడతారనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. స్విఫ్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్